జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. పిచ్చివాగుడు వాగే వాళ్ళను, కారు కోతలు కూసేవాళ్ళను ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టాల్సిందే, లేకపోతే కష్టమే. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి ఉద్ధవ్ ఠాకరేకు బీజేపీ అయితే మాస్ వార్నింగ్ ఇచ్చింది. అర్థమవుతుందా? ఉద్ధవ్ ఠాకరే ఈయన గురించి మనం అనేక వీడియోల్లో మనం చెప్పుకున్నాం. హిందువుల రక్తంతో, హిందువుల చెమటతో, హిందువుల కష్టంతో ఏర్పడినటువంటి శివసేన పార్టీను కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి ఉద్ధవ్ ఠాకరే 2019లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఇక అప్పటి నుంచి దాదాపు 2.5 సంవత్సరాల దాకా ఉద్ధవ్ ఠాకరే చేయనటువంటి వెధోపనులే లేవు. అన్ని ఏదో పనులు చేశాడు. తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి పనిలో కూడా కమిషన్లు తీసుకోవడంలో ఉద్ధవ్ ఠాకరే బిజీ అయిపోయినాడు. అట్లే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైల్లో వేయడం వంటి దుర్మార్గపు పనులకైతే తెరదీసినాడు. ఈ క్రమంలోనే ఒక కేంద్ర మంత్రిని కూడా ఈ ఉద్ధవ్ ఠాకరే అరెస్ట్ చేయించాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దిగజారిపోయినాడో. అంతేకాకుండా అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ప్రస్తుత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను జైల్లో వేయించడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేసినాడు. ఇక ముఖ్యమంత్రి ఈ ఉద్ధవ్ ఠాకరే అయినప్పటికీ కూడా ఆయన పుత్రరత్నం ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఆదిత్య ఠాకరేని. ఆయన పార్లర్ ముఖ్యమంత్రిగా చాలామంది చేశాడు. డ్రగ్స్కు బానిసైనటువంటి ఆదిత్య ఠాకరే బాలీవుడ్ హీరోయిన్లతో వాళ్ళతో తిరుగుతా కాలం గడిపినాడు. బా ఇంతకో బాల్ ఠాకరే గారి కడుపున ఎటాటోళ్ళు పుట్టినారా స్వామి నాయన. ఆయన కనుక ఉండింటే నెట్ట నిలువున మా ఏళ్ళ తగలబెట్టిండు. ఆడ నేడు రోడ్లో నిలబెట్టి అటాటోళ్ళు పుట్టారు. ఇది ఏందో ఏమి కర్మో పాపమో. ఆయన అంత మంచి పేరు సంపాదించుకున్నాడో, వీళ్ళు అంత ఎదవలగిన వీళ్ళు. అదేంది అంటారో పండిత పుత్ర పరమ సొంట అని, అది బాగా సెట్ అవుతుంది నాకు తెలిసి అయితే. ఇకపోతే ఏక్నాథ్ షిండే ఈ శివసేన నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాకా వీళ్ళ ఆటలు అయితే తెగ సాగినాయి. సరే, తరువాత మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ఎట్లా గెలిచిందో మనం అంతా కూడా చూసినాం. ఈ ఎన్నికల్లో బీజేపీకు 90% స్ట్రైక్ రేట్తో 132 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తే ఈ ఉద్ధవ్ ఠాకరే యొక్క శివసేన పార్టీ కేవలం 20% స్ట్రైక్ రేట్తో 20 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అర్థమవుతుందా? ఇక ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఉద్ధవ్ ఠాకరేకి అయితే ఇంకా కడుపులో మంట బాధ కదా. ఓడిపోయినాడు, ఇంక పై పక్కన కూర్చోవాలా 5 ఏళ్ల పాటు, ఏం చేయాలో దిక్కు తెలియకపోయా. ఈ కడుపు మంట అయితే ఎవరో ఒకరి మీద అయితే చూపియాలా. దీంతో ఇంకా రెచ్చిపోసాగినాడు. అదేమయ్యా అంటే నేను ఇజ్జాచా అంట దేవేంద్ర ఫడ్నవీస్ బెదిరించడం స్టార్ట్ చేశాడు. కాదు నాయనా, ఏమన్నా కాదు. అందుకే చెప్పేది, మాత్రలు వేసుకుంటా ఉంటే టయానికి జబ్బులు కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే ఇట్లాంటి పిచ్చుకోతలే వచ్చారు. ఒకవేళ కానీ మాత్రలు కానీ అయిపోయింటే ఆడ దగ్గరలో ఏమన్నా మెంటల్ హాస్పిటల్లో పాడు ఉంటే అడిగి చూపించుకొని ఇచ్చి ఇంకా బాగుంటుంది. సరే, ఎన్నికల ఫలితాలు వచ్చి 2 రోజులు కాకముందే ఈ ఉద్ధవ్ ఠాకరే ఏం చేశాడు? 3 సార్లు దేవేంద్ర ఫడ్నవీస్ను బెదిరించే ప్రయత్నం చేశాడు. కాదు నాయనా, ఏమనంటే ఇంకా బాల్ ఠాకరే గారి కడుపును పుట్టావు కాబట్టి కొన్ని మాటలనే మాట్లాడలేకుండా కానీ నిన్ను ఏం చేసినా తప్పులేదనిపించింది నాకైతే. సరే, దీంతో ఒళ్ళు మండినటువంటి బీజేపీ పార్టీ సీనియర్ నేత అయినటువంటి చంద్రశేఖర్ బావన్కులే ఆయన పేరు, ఆయన ఉద్ధవ్ ఠాకరేకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఈ చంద్రశేఖర్ బావన్కులే మాట్లాడుతా, మిస్టర్ ఉద్ధవ్ ఠాకరే, ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత ఎగిరెగిరి పడిపోతున్నావు ఇంగ్లీష్ రాక మాదిరా. అదేమయ్యా అంటే మా నాయకుడు ఎవరో దేవేంద్ర ఫడ్నవీస్ను నువ్వు బెదిరించే ప్రయత్నం చేస్తున్నావు. నీకింకా దేవేంద్ర ఫడ్నవీస్ గారికి సత్తా ఇంకా నీకు తెలియనట్టున్నది. ఆయన 3వ కన్ను తెరిస్తే నువ్వైతే భస్మం అయిపోతావు. అసలు దేవేంద్ర ఫడ్నవీస్ తలుచుకుంటే నీ పార్టీ తరఫున గెలిచినటువంటి 20 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వెంత, నీ బతుకెంత? నీ దిక్కుమాలిన నాయకత్వంలో పనిచేయడానికి నీ పార్టీ ఎమ్మెల్యేలే అంగీకరించడంలే. అది నీ బతుకు. నీ పాలనలో మహారాష్ట్రను నువ్వు నీ కుమారుడు కలిసి ఏ విధంగా నాశనం చేశారో అందరికి కూడా తెలుసు. ఇంకా కూడా దాన్ని కొనసాగించాలంటే అది నీ తరం కాదు. విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, బీ కేర్ఫుల్ అంట బీజేపీ సీనియర్ నాయకులు అయినటువంటి ఈ చంద్రశేఖర్ బావన్కులే ఉద్ధవ్ ఠాకరేకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అంటే చంద్రశేఖర్ బావన్కులే మాటల ప్రకారం చూస్తూ ఉంటే ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీకి చెందినటువంటి 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది.
వాళ్ళు ఎప్పటికైనా కూడా గోడ దూకే ఆలోచనలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఉద్ధవ్ ఠాక్రే పార్టీలో ఈ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన పుత్రరత్నమైనటువంటి ఈ ఆదిత్య ఠాక్రే, వీళ్ళు తప్పనిచ్చి ఇంకెవరు కూడా మీలేటట్లేరు. ఇంకేదైనా కావాలంటే ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చినారు కదా, ఊరికి ఆయన శకుని మామ అభినవ్ శకుని సంజయ్ రావుతో ఆయన ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇంక తప్పట్లు కట్టుకోవాలి. ఇంకా అట్ట ఆ మాదిరి ఉంటుంది. ఇంక కథ చూడబోతే ఒకసారి మనమేంది, మన శక్తి ఏందనేది ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఏమన్నా కనీసం మహారాష్ట్రలో నిజమైన హిందువుగా పుట్టిన వాళ్ళు ఒక్కరైనా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరైనా ఉంటారా? ఒకసారి ఆలోచించండి. ఎటువంటి మహావ్యక్తి కడుపున ఎలాంటి వాళ్ళు పుట్టినారు రా స్వామి. మాకే సిగ్గుసేటుగా అదే మాట్లాడాలంటేనో. నిజంగా ఆ కుటుంబంలో అలాంటి ఇప్పుడు బాల్ ఠాక్రే గారి అన్నదమ్ములు వాళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ ఉంటే చెవు ముక్కు పట్టుకొని దగ్గరికి పిలిచి మూతిపడి రాలగొట్టుండు ఈ పాటికి. ఏది వీళ్ళు చేసే చేష్టాలకు అది లేకనే ఈ మారి ఉన్నట్టున్నారు వీళ్ళు. అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏదైనా తప్పు మాట్లాడంటే చెప్పండి. ఏమే అవునా కదా? అంతే. జై శ్రీరామ్.